ప్రపంచానికి మత స్వేచ్ఛ పాఠాలు చెప్పే దేశంలో ఒక చిన్నారి నుదుట తిలకం భయానికి కారణమైందంటే నమ్మగలరా? కానీ ఇదే నిజం. వయస్సు కేవలం 8 ఏళ్లు, చేతిలో బుక్, ముఖంలో అమాయకపు నవ్వు. కానీ పాఠశాల గేటు దాటిన తర్వాత అతడికి ఎదురైన అనుభవం ఆ నవ్వుని పూర్తిగా మింగేసింది. తిలకం పెట్టుకున్నాడని ఆడుకునే హక్కు కూడా లేకుండా చేసిన ఓ స్కూలు కథ ఇది. ఇది ఊహ కథ కాదు, సినిమా సీను కాదు, అలా అని కేవలం ఒక బాలుడి కథ కాదు. రేపటి సమాజానికి ఇచ్చే హెచ్చరిక. చదువు ముసుగులో దాగి ఉన్న వివక్ష. మత స్వేచ్ఛ అంటే పుస్తకాలలో రాసిన మాటలేనా అనేలా అసలు అక్కడ ఏం జరిగింది? ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడుంది? దీనిపై హిందూ సంఘాలు ఏమంటున్నాయి? బొట్టు పెట్టుకున్నాడని హిందూ విద్యార్థిపై వివక్ష. లండన్ ప్రైమరీ స్కూల్ సిబ్బంది నిర్వాకం. యాజమాన్యం తీరుపై మండిపడుతున్న హిందువులు. ప్రపంచానికి మత స్వేచ్ఛ, మానవ హక్కులు, సమానత్వం గురించి పాఠాలు చెప్పే దేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాంటి బ్రిటన్ రాజధాని లండన్లో జరిగిన ఒక సంఘటన మనల్ని ఆలోచనల్లో పడేస్తోంది. చదువు వెలుగునిస్తే వివక్ష చీకటిని పెంచుతుంది అన్నట్లు అక్కడి విద్యా వ్యవస్థలో దాగి ఉన్న అంధకారం ఒక్కసారిగా బయటపడింది. వయసు కేవలం 8 ఏళ్లు. ఆడుకోవడం, నవ్వడం, కొత్త విషయాలు నేర్చుకోవడం తప్ప ఇంకేమీ తెలియని పసి మనస్సు. అలాంటి ఓ హిందూ బాలుడు తన ఇంట్లో నేర్పిన సంప్రదాయం ప్రకారం నుదుట చిన్న తిలకం పెట్టుకుని పాఠశాల వెళ్ళాడు. అతడికది గర్వం కాదు, ప్రదర్శన కాదు, అది అతడి గుర్తింపు. కానీ అదే తిలకం అతడి జీవితాన్ని భయంతో నింపే కారణంగా మారుతుందని ఊహించలేకపోయాడు. పాఠశాలకు వెళ్లిన మొదటి రోజే ఆ చిన్నారి ఒక వింత వాతావరణాన్ని ఎదుర్కొన్నాడు. తనను చూసే చూపుల్లోనే మార్పు కనిపించింది. పిల్లలు దేవుడి బొమ్మల్లాంటి వారు అంటారు, కానీ అక్కడ ఆ దేవుడి బొమ్మను ఒక వింత జీవిలా చూసిన పరిస్థితి ఏర్పడింది. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవలసిన సమయాల్లో కూడా హెడ్ టీచర్ ప్రత్యేకంగా అతడిపైన నిఘా పెట్టడం మొదలుపెట్టారు. ఇది చూసి ఆ చిన్నారి మనసులో భయం మొదలైంది. చిన్నపిల్ల మనసు అద్దం లాంటిది అంటారు. ఏం చూపిస్తే అదే ప్రతిబింబిస్తుంది. ఉపాధ్యాయుల చూపుల్లో అనుమానం, భేదభావం కనిపించడంతో ఆ బాలుడు తనకు తానుగా తప్పు చేశానేమో అన్న భావనలోకి వెళ్లిపోయాడు. మెల్లగా ఇతర పిల్లలతో కలవడం మానేశాడు. ఆడుకునే గ్రౌండ్లో ఒంటరిగా కూర్చుని భయంతో చుట్టూ చూస్తూ ఉండిపోయేవాడు. నవ్వాల్సిన ముఖంలో నిశ్శబ్దం, ఆడుకోవలసిన చేతుల్లో వణుకు మొదలైనాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అతను చేసిన తప్పేమిటి? తన మతాన్ని నమ్మడమేనా? తన సంప్రదాయాన్ని గౌరవించడమేనా? మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల గురించి గొప్పగా మాట్లాడే యూకేలో ఓ 8 ఏళ్ల హిందూ బాలుడి మత విశ్వాసాలను గౌరవించకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాఠశాల సిబ్బంది అతన్ని పిలిచి తన మతాచారాల గురించి వివరణ ఇవ్వమని అడగడం పిల్లవాడి మనసుపై ఎంత ప్రభావం చూపుతుందో వారు ఆలోచించలేకపోయారు. పిల్లల్ని పువ్వుల్లో చూసుకోవాలి, ముళ్ళులో గుచ్చుకోకూడదు అన్న సామెతను అక్కడి యాజమాన్యం మర్చిపోయింది. ఇదే కాదు, ఆ బాలుని పాఠశాలలో ఉన్న కొన్ని బాధ్యతాయుతమైన పాత్రల నుంచి కూడా తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. అంటే అతడు చదువులో వెనుకబడ్డాడని కాదు, ప్రవర్తనలో తప్పు చేశాడని కాదు, కేవలం అతడి మత గుర్తింపే కారణం. ఇది కేవలం వివక్ష కాదు, అది ఒక చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని చంపే ప్రయత్నం. ఈ పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు మౌనంగా ఉండలేదు. తమ మత విశ్వాసాల గురించి, తిలకం ప్రాముఖ్యత గురించి పాఠశాల యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేశారు. హిందూ సంప్రదాయంలో తిలకం ఎందుకు ముఖ్యమో అది శాంతి, శుభతకు సంకేతమని చెప్పారు. కానీ చెవికి వినిపించని మాట గోడకి చెప్పినట్టే అన్నట్టు యాజమాన్యం వారి మాటల్ని పట్టించుకోలేదు. సమాధానాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో తల్లిదండ్రుల ముందు ఒకే ఒక మార్గం మిగిలింది: పిల్లాడి భవిష్యత్తు, మానసిక ఆరోగ్యం కోసం ఆ స్కూల్ని వదిలేయడం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏ త్యాగానికైనా సిద్ధమన్నమాట ఇక్కడ నిజమైంది. చివరికి ఆ చిన్నారిని వేరే పాఠశాలలో చేర్పించాల్సి వచ్చింది. కానీ ఆ గాయాలు, ఆ అనుభవం అతడి మనసులో ఎంతకాలం మిగిలిపోతాయో ఎవరికీ తెలియదు. ఈ ఘటనను బయటకు తీసుకొచ్చింది హిందువులు, భారత కమ్యూనిటీ హక్కుల కోసం పనిచేస్తున్న ఇన్సైడ్ యూకే అనే సంస్థ. వారు స్పష్టంగా చెప్పారు, ఇది కేవలం ఒక బాలుడి సమస్య కాదని. ఆ పాఠశాలలో ఇలాంటి వివక్ష కారణంగా ఇప్పటి వరకు 4 హిందూ విద్యార్థులు స్కూలు వదిలేశారని వెల్లడించారు. అంటే ఇది ఒక్కసారిగా జరిగిన తప్పు కాదు, ఒక ధోరణి. బ్రిటన్ చట్టాల ప్రకారం మతం లేదా సంప్రదాయాల ఆధారంగా ఎవరిపైనైనా వివక్ష చూపడం తీవ్రమైన నేరం. ముఖ్యంగా ఈక్వాలిటీ యాక్ట్ 2010 ప్రకారం
ఇది స్పష్టమైన మత వివక్ష కిందకు వస్తుంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవు. విద్యావేత్తలు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులో ఎదురయ్యే ఇలాంటి అనుభవాలు పిల్లలపై దీర్ఘకాలిక మానసిక ప్రభావాన్ని చూపుతాయని వారు చెబుతున్నారు. భయం, ఒంటరితనం, ఆత్మవిశ్వాస లోపం ఇవన్నీ భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారుతాయి. చిన్నప్పుడు పడిన ముద్ర జీవితాంతం మిగిలిపోతుంది అన్న సామెత ఇక్కడ అక్షరాల నిజమవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్న మీద ఉంది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం స్పందిస్తుందా, విచారణ జరిపి న్యాయం చేస్తుందా, లేదా ఇది కూడా మరో ఫైల్ గా మారిపోతుందా? మత స్వేచ్ఛ గురించి మాట్లాడే దేశంలో ఓ చిన్నారి తిలకం పెట్టుకున్నాడనే కారణంతో భయపడే పరిస్థితి ఉంటే అది ఆ దేశం ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం. ఎందుకంటే ఇల్లు చక్కగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలి. సమాజానికి పునాది పిల్లలే. వారి మీదే వివక్ష విత్తితే రేపటి సమాజం ఎలా ఉంటుంది? ఈ ఘటన ఒక హెచ్చరిక. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. విద్య అంటే మానవత్వం, విద్య అంటే గౌరవం, విద్య అంటే ప్రతి మనిషిని సమానంగా చూడటం. లేదంటే చదువున్న చీకటే మిగులుతుంది. ఈ కథ ఇక్కడితో ముగిసిందనుకుంటే మనమే మోసపోయినట్లే. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్నారి తిలకం టార్గెట్ అయింది. రేపు ఇంకెవరి గుర్తింపు టార్గెట్ అవుతుందో ఎవరికీ తెలియదు. చదువంటే మార్కులు కాదు, చదువంటే మానవత్వం. స్కూల్ అంటే భవిష్యత్తును తీర్చిదిద్దే స్థలం, భయాన్ని నాటే చోటు కాదు. ఒక చిన్నారి ఒంటరిగా కూర్చొని వణికిపోయిన క్షణం మొత్తం సమాజం తలదించుకోవలసిన క్షణం. ఇప్పటికైనా ప్రశ్నించకపోతే, ఇప్పటికైనా మాట్లాడకపోతే రేపు మన మౌనం వివక్షకు బలమవుతుంది.